శబరిమలలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అయ్యప్ప స్వాములు బస్సు బోల్తా పడింది. పంపా నది ఘాట్ రోడ్ లో ఈ దారుణానికి యాక్సిడెంట్ గురైనట్టు తెలుస్తోంది. బోల్తా పడిపోయింది బస్సు. అయితే రైలింగ్ కి ఢీకొని చెట్లలోకి ఈ బస్సు దూసుకెళ్లినట్టు తెలుస్తోంది. ప్రమాదంలో సుమారుగా డ్రైవర్ రాజుతో పాటుగా 8 మంది అయ్యప్ప స్వాములు కూడా చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. గాయాలైనటువంటి డ్రైవర్ రాజు స్పాట్లోనే అక్కడికక్కడే మృతి చెందినట్టు తెలుస్తోంది. మరొక 22 మందికి కూడా స్వల్పంగా గాయాలయ్యాయి. ప్రస్తుతం క్షతగాత్రుల్ని కొట్టాయం మెడికల్ కాలేజీకి హాస్పిటల్కి తరలించినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ మాదన్నపేట ఉప్పర్గూడ నుంచి శబరికి వెళ్ళింది ఈ బస్సు అయ్యప్ప స్వాములతో. సుమారుగా ఆ బస్సులో 50 మంది స్వాములు ప్రయాణిస్తున్నారు. శబరిమలలో దీక్ష విరమణకు సంబంధించినటువంటి అంశంలో శబరికి బయలుదేరారంతా కూడా వెళ్ళేటువంటి ఆ మార్గంలోనే ఒక రైలింగ్ ఢీ కొట్టి బస్సు చెట్ల పొదల్లోకి దూసుకువెళ్ళింది. మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన. అవన్నీ కూడా కొంత కొండలోయ లాంటి ప్రాంతాలు, కొంత ఘాట్ రోడ్ లానే కనిపిస్తోంది. మనం చూస్తే ఆర్టీవీ స్క్రీన్ పైన ఒక్క సైడ్గా వంగిపోయింది, చెట్ల చాటుగా ఆగిపోయింది, లేదంటే పూర్తిగా ఇంకా లోయలోకి దిగిపోయేది. రైలింగ్ ఢీకొని చెట్ల పొదల్లోకి వెళ్ళిపోయింది. మీరు మరోవైపుగా చూడొచ్చు, పూర్తిగా అంతా కూడా లోయ. అక్కడ చెట్టుని ఢీకొని ఆ బస్సు అలా ఆగిపోయింది. కానీ ఒకసారి బస్సు సంబంధించి విజువల్స్ మీకు ఆ ఫుల్ స్క్రీన్లో చూపించే ప్రయత్నం చేస్తాను. సుమారుగా బస్సులో 50 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. డ్రైవర్ రాజు స్పాట్లోనే మృతి చెందినట్టు తెలుస్తోంది. మరొక 20 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఒక 30 మందికి స్వల్పంగా. మీరు చూడొచ్చు ఇక్కడ ఆర్టీవీ స్క్రీన్ పైన చాలా క్లియర్గా మీకు కనబడుతుంది. అంతా కొండలోయలంటి ప్రాంతం, ఘాట్ రోడ్ అదంతా కూడా. సో ఈ ఘాట్ రోడ్లో రైలింగ్కి తగిలి ఆ బస్సు అటువైపుగా వంగిపోయింది. ముందు భాగం మొత్తం కూడా పూర్తిగా నుజ్జు అయిపోయింది. అక్కడ ఒక చెట్టుకి ఆగిపోయే బస్సు అలా ఆగిపోయింది. ఒకవేళ చెట్టే కనుక అక్కడ అడ్డుగా లేకపోయి ఉంటే ఆ బస్సు పూర్తిగా లోయలోకి పడిపోయి ఈ ప్రమాదం తీవ్రత మరింతగా ఎక్కువ అవకాశం ఉండేది. సుమారుగా ప్రయాణించేటువంటి ఆ స్వాములు మొత్తం కూడా డెఫినెట్గా కొంత ఇబ్బందులు పడేవారు.